హే గాయ్స్, మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు బంపర్ ఆఫర్ అయితే తీసుకురావడం జరిగిందండి. ఆర్ఆర్బీ ఆర్పీఎఫ్ ఉద్యోగాలకు సంబంధించి కంప్లీట్ కోర్స్ అండి. ఫుల్ క్లాసెస్ పీడిఎఫ్ టెస్ట్ సిరీస్ ₹699కి అందిస్తున్నామండి. బైలింగ్వల్లో ఉంటుంది. అంతేకాకుండా మెగా టెస్ట్ సిరీస్ A to Z కంప్లీట్ సిలబస్లో భాగంగా దాదాపుగా 30,000 ప్రశ్నలతో టెస్ట్ సిరీస్ అందిస్తున్నామండి. 1 year వ్యాలిడిటీతో ₹249 మాత్రమే. ఇవి రెండు కూడా మన యాప్లో ఉన్నాయండి. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. ముందుగా డెమో చూసి మీకు నచ్చితే వెంటనే కోర్స్ తీసుకోండి ఫ్రెండ్స్. ఏమైనా డౌట్ ఉంటే మన టెలిగ్రామ్లో కానీ వాట్సాప్లో జాయిన్ అయ్యి నాకు మెసేజ్ పెట్టండి. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గాయ్స్, ఈరోజు మనము ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్ రివిజన్ పర్పస్ మీకు చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుందండి. ఎవరైతే మరి ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వీటిని రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మంచి స్కోర్ చేసే అవకాశం మాత్రం మీకు ఉంటుంది. ఇవి ఫాలో అవ్వడంతో పాటుగా ప్రతిరోజు మీరు ఆన్లైన్ ఎగ్జామ్ కూడా రాస్తే జనరల్ నాలెడ్జ్ మరియు జనరల్ స్టడీస్ పైన ప్రతిరోజు 2 ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నాను మన గ్రూప్లో. సో ఇంట్రెస్ట్ ఉన్న వారు జాయిన్ అవ్వండి. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఉచితంగానే మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా రాయవచ్చు. ఓకే, లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. మోడల్ పేపర్ నెంబర్ 45 ఇది. అప్ టు ఎగ్జామ్ వరకు ఇదే విధంగా ఈ సిరీస్ అయితే కంటిన్యూ అవుతుందండి. దీనికి మీ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే తప్పకుండా కంటిన్యూగా చేస్తాను. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్ అధ్యక్షుడిగా కేంద్ర ప్రభుత్వం ఎవరిని నియమించింది? ఎవరిని నియమించిందండి కేంద్ర ప్రభుత్వము ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్ అధ్యక్షుడిగా? ఆన్సర్ ఆప్షన్ 2 ఎం వెంకయ్య నాయుడు గారు అయితే దీనికి అధ్యక్షుడిగా పనిచేయడము జరిగింది. నెక్స్ట్ 1. భారతదేశపు శాస్త్రీయ నృత్యాల ప్రధాన మూలము నాట్య శాస్త్రము రాసిన వారు ఎవరు? నాట్య శాస్త్రము ఎవరు రచించారండి ఈ గ్రంథాన్ని? భరతముని. ఓకే, భరతముని. నెక్స్ట్ 1. ఏ శతాబ్దము నాటికి వివిధ భాషలలో భారతీయ భాషలలో సాహిత్యము అపారంగా వృద్ధి చెంది స్వతంత్ర రూపము సంతరించుకుంది? ఏ శతాబ్దం నాటికి వివిధ భాషలలో భారతీయ భాషల్లో సాహిత్యం అపారంగా వృద్ధి చెంది స్వతంత్ర రూపం సంతరించుకుంది? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, 20వ శతాబ్దం నాటికి. నెక్స్ట్ 1. గాంధీజీ 1942లో క్విట్ ఇండియా ఉద్యమానికి పిలుపునిచ్చిన చారిత్రక స్థలము ఏది? ఎక్కడండి? ఏ ప్రాంతంలో మరి క్విట్ ఇండియా మూమెంట్ని జరపబోతున్నామో, క్విట్ ఇండియా మూమెంట్ అని చెప్పేసి పిలుపునివ్వడం జరిగిందంటే క్రాంతి మైదానం అండి. క్రాంతి మైదాన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. 1942 ఆగస్టులో ఈ యొక్క క్విట్ ఇండియా మూమెంట్ అయితే జరపడం జరుగుతుంది. నెక్స్ట్, దక్షిణ భారతదేశంలో ఆలయ పట్టణమైన శ్రీ పెరంబదూర్ ఎవరి జన్మస్థానంగా చెప్పుకోవచ్చు? పెరంబదూర్ ఎవరికండి జన్మస్థానము? ఆన్సర్ ఆప్షన్ 4 రామానుజుడు. ఎవరండి? రామానుజుడు. ఐక్యరాజ్యసమితి పారిశ్రామిక అభివృద్ధి సంస్థ యునిడో ప్రధాన కార్యాలయము ఎక్కడ ఉంది? ఐక్యరాజ్యసమితి పారిశ్రామిక అభివృద్ధి సంస్థ ప్రధాన కార్యాలయం. ఆన్సర్ ఆప్షన్ 1 అండి, వియన్నా ఆస్ట్రియాలో ఉంటుందండి. వియన్నా ఆస్ట్రియా యొక్క రాజధాని. నెక్స్ట్, 1961లో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ స్థాపించిన పీటర్ బెన్సన్ ఏ దేశానికి చెందినవారు? పీటర్ బెన్సన్ 67 ఆన్సర్ ఆప్షన్ 2 అండి, బ్రిటన్. ఓకే, బ్రిటన్కి చెందినవారు. కంప్యూటర్ ప్రోగ్రాంలో వచ్చే దోషాన్ని ఏమని పిలుస్తారు? కంప్యూటర్ ప్రోగ్రాంలో వచ్చేటువంటి దోషము బగ్, డీబగ్గింగ్, డిస్క్ వామ్ ఏమంటారు? ఆప్షన్ 1 బగ్ అంటారండి, బగ్. నెక్స్ట్ 1. డిబిటి సంక్షిప్త రూపము ఏంటి? డిబిటి సంక్షిప్త రూపము ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 1 డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ. ఏంటండి? డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ 1. భారతదేశంలో ప్రైవేట్ రంగంలోని మొదటి ఓడరేవు ఏది? భారతదేశంలో ప్రైవేట్ రంగంలోని మొట్టమొదటి ఓడరేవు? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, పీపావాన్. ఓకే, పీపావన్ అనేటువంటి ఓడరేవు. నెక్స్ట్,
భారతదేశం వచ్చి స్వాతంత్రోద్యమంలో భారతీయులకు సహకరించిన బ్రిటిష్ జాతీయుడు ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఎవరు? ఆప్షన్ 2 సిఎఫ్ ఆండ్రూస్. ఓకే, సిఎఫ్ ఆండ్రూస్ అండి. ఓకే, ఇంపార్టెంట్ పర్సన్. నెక్స్ట్, చంద్రమండలానికి అపోలో 2 నౌకలో ప్రయాణించి చంద్రునిపై కాలు మోపిన మొట్టమొదటి వ్యక్తిగా నీల్ ఆర్మ్స్ట్రాంగ్ రికార్డు సృష్టించారు. అయితే ఇది ఏ సంవత్సరంలో జరిగింది? చంద్రుని పైన మొట్టమొదటిసారి కాలు మోపినటువంటి సంవత్సరం ఏది? సింపుల్ ఆన్సర్ ఆప్షన్ 1 1969. సోవియట్ యూనియన్ తరపున స్పుత్నిక్ సోవియట్ యూనియన్ తరపున అయితే వెళ్ళడం జరిగిందండి ఫర్ ద ఫస్ట్ టైం. దేశంలో పర్యావరణాన్ని, వన్యజాతి వృక్ష జంతుజాలాలను కాపాడడం, మెరుగుపరచడం ప్రభుత్వ విధిగా పేర్కొంటూ 1976లో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఏ నిబంధన చేర్చారు? ఆన్సర్ ఆప్షన్ 2 అండి, 48A. నెక్స్ట్ వన్, ప్రపంచంలో ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొంటున్న జంతు జాతులలో ఎన్ని జాతులు భారతదేశంలోనే ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ 1 172 జాతులండి. నెక్స్ట్ వన్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ ఎక్కడ ఉంది? సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ ఆప్షన్ 3 అండి, మైసూర్లో కలదు. ఓకే, మైసూర్. నెక్స్ట్ వన్, మహావివరము అని దేనిని అంటారు? మహావివరము ఏంటండి, దేన్ని పిలుస్తారు? ఆప్షన్ 3 అండి, పుర్రె అడుగు భాగంలో ఉండేటువంటి రంధ్రమును మహావివరము అంటారండి. ఇంపార్టెంట్. క్రింది వాటిలో క్రోమరసంలో ఉండే ఎంజైమ్లు ఏవి? క్లోమరసంలో ఏ ఎంజైమ్లు ఉంటాయి? ఆన్సర్ ఆప్షన్ 4 అండి, ఏబిసిడి అన్ని సరైనవే. చూద్దాం. ట్రిప్సిన్ ఉంటుంది, కైమోట్రిప్సిన్ ఉంటుంది, ఎమైలేజ్ ఉంటుంది అండ్ లైపేజ్ అనేటువంటివి ఇందులో ఉంటాయి. నెక్స్ట్ వన్, ఆకులు ఫలాలు రాలుటలో ప్రభావం చూపే హార్మోన్ ఏది? ఆకులు ఫలాలు రాలుటలో ప్రభావం చూపే హార్మోన్ 78. ఆన్సర్ ఆప్షన్ 4 అండి, అబ్సెసిక్ ఆమ్లము. అబ్సెసిక్ ఆమ్లము. నెక్స్ట్ వన్, ఒక కంటితో సూదిలోకి దారం ఎక్కించడం చాలా కష్టము. ఎందుకు? ఒకే కంటితో మనము సూదిలోనికి దారం ఎక్కించడం కష్టం. ఎక్కించవచ్చు బట్ కొంచెం కష్టం. దానికి గల రీజన్ ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 3, 2 కళ్ళు కలిపి పరిణామ ప్రతిబింబాన్ని ఇస్తాయి కాబట్టి దూరాన్ని గ్రహించడం చాలా సులువు అవుతుందండి. 2 కళ్ళతో చూస్తామండి మనం, దానిని బైనాక్యులర్ విజన్ అంటాము. ఓకేనా? ఇట్లా ఒక కన్నుతో చూసినప్పుడు ఏమవుతుందంటే ఎగ్జాక్ట్లీ ఆ దూరాన్ని మనము అంచనా వేయలేము. నెక్స్ట్ వన్, ప్రభుత్వాసుపత్రుల్లో జన్మించిన ఆడపిల్లల కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఇందిరా ప్రియదర్శిని బేబీ కిట్ పథకాన్ని ప్రారంభించింది? ఇందిరా ప్రియదర్శిని బేబీ కిట్ పథకం. ఆన్సర్ ఆప్షన్ 2, రాజస్థాన్. గుర్రపు అవశేషాలు కనుగొన్న హరప్ప నాగరికత ప్రాంతం ఏది? గుర్రపు అవశేషాలు ఇక్కడ దొరికాయండి, సుర్కటోడా అనేటువంటి ప్రాంతంలో. నెక్స్ట్ వన్, బుద్ధుని ప్రథమ గురువులు ఎవరు? బుద్ధుని యొక్క ప్రథమ గురువులు 82. ఆప్షన్ 1 అండి, అలారక మరియు రుద్రక అనేటువంటి 2 ప్రథమ గురువులుగా అయితే ఉన్నారు. నెక్స్ట్ వన్, మొఘల్ రాజులు వారి యొక్క సమాధులు ఉన్నటువంటి ప్లేస్ అండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. బాబర్, అక్బర్, షాజహాన్, జహాంగీర్. చూద్దామండి మరి వీరి యొక్క సమాధులు ఎక్కడ ఉన్నాయనేది. ముందుగా బాబర్ యొక్క సమాధి కాబుల్లో ఉంటుందండి, కాబుల్. అక్బర్ యొక్క సమాధి సికిందర్లో ఉంటుంది. షాజహాన్ సమాధి ఆగ్రాలో ఉంటుంది. జహాంగీర్ సమాధి లాహోర్లో ఉంటుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, 1917లో జస్టిస్ పత్రికను ప్రచురించిన సంస్థ ఏంటండి? జస్టిస్ పత్రిక. 84. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, దక్షిణ భారత ప్రజల సంఘము జస్టిస్ పత్రికను ప్రచురించింది. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిని జతపరచండి. వేవెల్ ప్లాన్, క్యాబినెట్ మిషన్ ప్లాన్, ఆగస్ట్ ఆఫ్ క్రిప్స్ మిషన్. 85. ఆన్సర్ ఆప్షన్ 2 అండి. ముందుగా వేవెల్ ప్లాన్ వచ్చేసి
1945, క్యాబినెట్ మిషన్ ప్లాన్ 1946, ఆగస్ట్ ఆఫర్ 1940 అండ్ క్రిప్స్ మిషన్ 1942. ఈ క్రిప్స్ మిషన్ ఫలితంగానే క్విట్ ఇండియా మూవ్మెంట్ అయితే జరిగిందండి. ఓకే, ఇంపార్టెంట్. క్రింది వాటిని పరిశీలించి సరైన సమాధానాన్ని గుర్తించండి. చూద్దాం. భారతదేశ జనాభా 1901 నుండి 2011 వరకు వృద్ధి రేటు 407.64% నమోదైంది. 2001 నుండి 2011 వరకు దేశ జనాభా వృద్ధి రేటు 17.64%, వార్షిక వృద్ధి రేటు 1.64% అయితే ఉంది. 2011లో భారతదేశంలో అత్యధిక జనాభా పెరుగుదల రేటు 27.75%గా మేఘాలయ రాష్ట్రంలో నమోదు కాగా, అత్యల్ప జనాభా పెరుగుదల రేటు 0.58%గా నాగాలాండ్ రాష్ట్రంలో నమోదైంది. మరి సరైన సమాధానం ఏంటండి అంటే అన్నీ కూడా సరైనవే. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్. ఇనుము శాతాన్ని బట్టి ఇనుమును 4 రకాలుగా వర్గీకరించడం జరిగింది. కాగా క్రింద పేర్కొన్న వాటిలో ఏ ఇనుము రకం భారతదేశంలో అత్యధికంగా లభిస్తుంది? ఏ రకం ఇనుము లభిస్తుందండి మన దేశంలో అంటే హెమటైట్. ఇందులో 60 నుంచి 70% ఇనుము లభిస్తుందండి. ఓకేనా, ఇంపార్టెంట్. క్రింది వాటిని పరిశీలించి సరైన సమాధానమును గుర్తించండి. 88 ఆన్సర్ ఆప్షన్ 4 అన్నీ సరైనవే. 1 by 1 చూద్దాం. బొగ్గు సాంద్రతను బట్టి ఆంథ్రాసైట్, బిట్యుమినస్, లిగ్నైట్ మరియు పీట్గా విభజించడం జరిగింది. బొగ్గులోని రకాలండి ఆంథ్రాసైట్, బిట్యుమినస్, లిగ్నైట్ మరియు పీట్. ప్రపంచ బొగ్గు ఉత్పత్తిలో భారతదేశం 3వ స్థానము మరియు బొగ్గు దిగుమతిలో 4వ స్థానంలో ఉంది. భారతదేశంలో లభించే బొగ్గు గోండువానా యుగానికి చెందినది. దేశంలోని బొగ్గు నిక్షేపాలలో 3/4 వంతు భాగము దామోదర్ రివర్ నుంచే లభిస్తుందండి. దామోదర్ నదిలోయ నుంచి చాలా విస్తారమైన బొగ్గు నిల్వలు ఉంటాయండి అక్కడ. ఆల్మోస్ట్ అక్కడి నుంచే 3/4 అంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 భాగాలు బొగ్గు ఉత్పత్తి అయితే 3 భాగాలు అక్కడనే ఉత్పత్తి అవుతుంది. అంటే అంత బొగ్గు ఉంది అక్కడ. ఓకే, నెక్స్ట్ వన్. భారతీయ రైల్వేల నిర్మాణము మరియు వృద్ధిని పరిశీలించి సరైన సమాధానమును గుర్తించండి. 89వది. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. చూద్దాం 1 by 1. మన దేశంలో మొదటి రైలు మార్గాన్ని 1853 ఏప్రిల్ 16న ఎప్పుడండి ఏప్రిల్ 16న ముంబై నుంచి తానే వరకు 34 కిలోమీటర్లు నిర్మించారు. ప్రస్తుత భారతీయ రైల్వేలు ఆసియాలో 2వ స్థానం, ప్రపంచంలో 4వ అతిపెద్ద వ్యవస్థను కలిగి ఉన్నాయి. మొదటి 3 స్థానాలలో అమెరికా, రష్యా, చైనాలు అయితే ఉండడాన్ని మనము చూడవచ్చు. ఇంపార్టెంట్. ఓజోను పొరను కరిగించే పదార్థాలను విడుదల చేయుటను తగ్గించుటకు అనుసరించవలసిన నియంత్రణ విధి విధానాల గురించి ఏ విశ్వ అంగీకారమును తీసుకున్నది? ఏ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ అండి? ఓజోను పొరను నష్టపరిచేటువంటి కొన్ని క్లోరోఫ్లోరో కార్బన్లను నియంత్రించడానికి. ఓకేనా, అగ్రిమెంట్ ఏంటి అంటే మాంట్రియల్ ప్రోటోకాల్. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, మాంట్రియల్ ప్రోటోకాల్. నెక్స్ట్, జాతీయ పర్యావరణ విధానం యొక్క ప్రధాన లక్ష్యాలలో చేర్చనిది ఏది? జాతీయ పర్యావరణ విధానం యొక్క ప్రధాన లక్ష్యాలలో చేర్చనటువంటి అంశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 తప్పండి. ఓకేనా, చూద్దాం మిగతావి. పర్యావరణ సంబంధిత ఆందోళనలను, విధానాలను, కార్యక్రమాలు, ప్రణాళికలు మరియు ప్రాజెక్టుల ద్వారా ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధి ప్రణాళికలుగా అనుసంధానించడం, పర్యావరణ వనరులను ప్రస్తుత మరియు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా న్యాయబద్ధ వినియోగాన్ని నిర్ధారించడం. నెక్స్ట్, పర్యావరణ ప్రతికూల ప్రభావాల్ని తగ్గించడం. ఓకే, 2వ తప్ప అన్ని సరైనవి. ముఖ్యమైన పక్షి అభయారణ్యంగా ప్రకటించబడిన ఘరానా చిత్తడి నేల ఏ రాష్ట్రంలో ఉంది? ఘరానా చిత్తడి నేల ఆన్సర్ ఆప్షన్ 3 అండి. జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది. ఎక్కడ ఉందండి? జమ్మూ అండ్ కాశ్మీర్. స్మార్ట్ అనే పదానికి వివరణ ఏది? అబ్రివేషన్ ఆఫ్ స్మార్ట్. సో 93 ఆప్షన్ 1 అండి. సింపుల్, మోరల్, అకౌంటబుల్, రెస్పాన్సిబుల్ అండ్ ట్రాన్స్పరెంట్ అనేటువంటి అర్థంతో స్మార్ట్ని ఉపయోగిస్తాము. నెక్స్ట్ వన్. క్రింది వాటిని జతపరచు. ఓకే,
ఐర్లాండ్, అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా. మరి ఈ దేశాల నుంచి భారత రాజ్యాంగంలో తీసుకున్నటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అనేది క్వశ్చన్ అండి. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, చూద్దాం. ఐర్లాండ్ నుంచి ఏ ఏ అంశాలు తీసుకున్నామండి మనము? ఐర్లాండ్ ఆప్షన్ 1 అండి, రాష్ట్రపతి ఎన్నిక విధానం. అమెరికా నుంచి స్వతంత్ర న్యాయ ప్రతిపత్తి కలిగిన న్యాయ వ్యవస్థ. ఆస్ట్రేలియాల నుంచి ఉభయ సభల సంయుక్త సమావేశం తీసుకున్నాం. కెనడా నుంచి గవర్నర్ నియామకాన్ని మనం తీసుకోవడము చూడవచ్చు. నెక్స్ట్, భారతదేశంలో జరిగే అన్ని వివాహాల రిజిస్ట్రేషన్ నమోదు తప్పనిసరిగా జరపాలని సుప్రీంకోర్టు ఏ కేసులో ఆదేశించింది? ఓకేనా? ఓకే, మ్యారేజ్ రిజిస్ట్రేషన్ గురించి అండి. ఎప్పుడు? సీమ వర్సెస్ అశ్విని కుమార్ యొక్క కేసులో ఈ యొక్క తీర్పు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర విధాన మండలిని ఏర్పాటు చేయడం లేదా రద్దు చేసే విధానము డాష్. ఆన్సర్ ఆప్షన్ 3 అండి. రాష్ట్ర శాసనసభ 2/3 మెజారిటీతో ఆమోదించిన తర్వాత పార్లమెంట్ సాధారణ మెజారిటీ చట్టం ద్వారా ఆమోదిస్తుందండి. రాష్ట్ర విధాన మండలి ఈ విధంగా ఏర్పడడం కానీ రద్దు కావడం కానీ జరుగుతుంది. ఓకేనా? ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, IRDA లైసెన్స్ పొందిన బీమా కంపెనీ ఇంటిగ్రేటెడ్ రిస్క్ ఇన్సూరెన్స్ ఇటీవల ఏ రాష్ట్రంలో మే అన్నపూర్ణ ప్రోత్సాహక పథకం ప్రారంభించింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 మహారాష్ట్ర. నెక్స్ట్ వన్, రిజర్వ్ బ్యాంక్ యొక్క గుణాత్మక పరపతి నియంత్రణలో ఏది చేరదు? గుణాత్మక పరపతి నియంత్రణలో 98. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, మోతాదు అవసరములో మార్పు అనేది ఉండదు. నెక్స్ట్ వన్, ప్లానింగ్ ఫర్ ది పూర్. ఓకే, ప్లానింగ్ ఫర్ ది ప్యూర్ అనే గ్రంథమును రచించిన వారు? ప్లానింగ్ ఫర్ ది ప్యూర్. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, ఆప్షన్ 2 అండి, బిఎస్ మిన్హాస్. బిఎస్ మిన్హాస్. ఆయుష్మాన్ భారత్ పథకం గురించి క్రింది వాటిలో సరి అయినది ఏంటి? సరైన సమాధానం ఏంటండి? దీని ఉద్దేశం ఏంటి? ప్రతి కుటుంబానికి 5 లక్షల మేర ఆరోగ్య బీమాను అందించడం దీని యొక్క ప్రధాన లక్ష్యము. సో గాయస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా రెగ్యులర్గా ప్రతిరోజు ఫాలో అవ్వండి. వీడియో ఎండింగ్ వరకు చూసిన వారు ఖచ్చితంగా ఒక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.